హలో హాయ్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నాను. చూసారు కదా, టమాటాలు చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. మొన్న సోమవారం మార్కెట్ ఉంది. మార్కెట్కి వెళ్ళి చిక్కుడుకాయలు టమాటాలు అలాగే చాలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను. అందులో చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను. నాకు చిక్కుడుకాయ టమాటా నాకు పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టం. మీకు కూడా చాలామంది చిక్కుడుకాయ టమాటా అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకనే ముందు ఇది వండేస్తున్నాను నేను. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈలోపు ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా కట్ చేసేస్తాను. కట్ చేస్తూ మీకు ఒక విషయం చెప్తాను. పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కదా, ఆ ఖాళీ టైంలో నేను ఏం చేస్తానంటే మొక్కలను పెంచుతూ ఉంటాను. చాలా వరకు ఆకుకూరలు నేను ఇంటి దగ్గరే పెంచుకుంటాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూరలు ఎక్కువగా నేను తీసుకురాను. ఎందుకంటే చుక్కకూర కానీ పాలకూర, తోటకూర అలాగే మెంతికూర కూడా నేను ఇంటి దగ్గరే పండించుకుంటాను. టబ్బుల్లో మట్టి వేసుకొని ఆ విత్తనాలు చల్లుతాను. చాలా బాగా వస్తాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ మొక్కలన్నీ వీడియో తీసి పెడతాను, మీకు విత్తనాలు కూడా చూపిస్తాను. అలాగే చుక్కకూర అయితే చాలా బాగా వస్తుంది, తోటకూర కూడాని. వీటితో పాటు ఇంకా మనకి హెల్త్కి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు చాలా నొప్పితో బాధపడతారు కదా, కిడ్నీలో రాళ్ళు నొప్పి తగ్గడానికి కానీ కిడ్నీలో రాళ్ళు కరగటానికి కానీ రణపాలకు అలాగే కొండపిండాకు చాలా ఉపయోగపడుతుంది. దాని కషాయం కూడా మీకు ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు మొక్కలు చూపించేటప్పుడు మీకు కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు వీడియోలో మొక్కలు చూపిస్తూ చెప్తాను. అదే కాకుండా నా దగ్గర షుగర్ ఆకు కూడా ఉంది. షుగర్ ఉన్నవాళ్ళు ఆ ఆకుని పొద్దున్నే ఉదయాన్నే ఆకు కడిగేసుకుని అలా తినేయడం వల్ల షుగర్ తగ్గుతుంది. ఆ మొక్క వచ్చి కేరళ నుండి తెచ్చిన మొక్క అది. మేము ఉన్న కాడ కేరళ ఆంటీ వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కేరళ నుంచి ఆ మొక్క తెచ్చుకున్నారు. అప్పుడు నేను ఒక చిన్న మొక్క తీసుకుని పెంచుకున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు ఆ మొక్క తింటే షుగర్ తగ్గుతుందని ఆంటీ చెప్పారు. అప్పటి నుంచి నేను దాన్ని పెంచుకుంటున్నాను. చాలా హెల్త్కి మంచివి. అంతేకాకుండా మీకు చుక్కకూర అని చెప్పాను కదా, చుక్కకూర ఒకసారి మనం కొనుక్కున్న తర్వాత వాటి విత్తనాలు పద్దాక కొనుక్కునే పని ఉండదు. ఎందుకంటే ఒకసారి మనం విత్తనాలు చల్లిన తర్వాత మొక్కలు వస్తాయి కదా, ఒకసారి కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం వచ్చినవి అలాగే వదిలేసారనుకో ఎక్కువ మొక్కల కింద పెరిగిపోయి వాటికి విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలని మనం బాగా ఎండబెట్టుకుని ఎండిన తర్వాత మనకి ఎప్పుడు చుక్కకూర కావాలనుకుంటే అప్పుడు ఆ విత్తనాలు చల్లుకుంటూ ఉంటే మనకు మొక్కలు వచ్చేస్తాయి. అలాగా చుక్కకూర విత్తనాలు మనం ఉపయోగించుకోవచ్చు. పద్దాకు కొనుక్కునే పని ఉండదు. ఈ ట్రిక్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను అలాగే చేస్తున్నాను. ఫస్ట్ ఒక టైం కొన్నాక ఇలా చేయడం వల్ల చాలా విత్తనాలు వచ్చినాయి. వాటిని ఎండబెట్టి నాకు ఉపయోగపడినప్పుడల్లా నేను ఆ విత్తనాలే చల్లుకుంటూ ఉంటాను. ఇంకా తోటకూర, పాలకూర అయితే మనం కొనుక్కుంటూ ఉండాలి విత్తనాలు. ఇవే కాకుండా ఇంకా నా దగ్గర చాలా ఫ్లవర్స్ మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే మీకు ద్రాక్ష మొక్క కూడా వీడియోలో పెట్టాను, చూశారు కదా, చాలా న్యాచురల్గా పండించిన ద్రాక్షలు అవి. నేను ఏవైనా కానీ కెమికల్స్ ఏమీ వేయలేదు. నేను న్యాచురల్గా పండించిందని చిన్న చిన్న టబ్బులు మీరు చూశారు కదా, మన ద్రాక్ష చెట్టుది అది చాలా చిన్న బకెట్లో పెంచాను. అయినా కానీ చాలా గుత్తులు వచ్చినాయి ద్రాక్ష చెట్టు. అవి ఎలా పెంచానంటే ఇప్పుడు తోటకూర అయినా నేను మొక్కలు వేసినప్పుడు ద్రాక్ష చెట్టుకైనా ఎట్లకైనా చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయి. ఆ పురుగులు పట్టినప్పుడు ఏం చేయాలంటే చుక్కకూరకి పట్టదు, పాలకూర వీటికి ఎట్లకి పట్టదు, తోటకూరకి ద్రాక్ష చెట్టుకి ఇంకో కొన్ని ఫ్లవర్స్కి అట్లకి పడుతూ ఉంటాయి. అలా పట్టినప్పుడు కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసుకుని బాగా మరిగించుకుని ఆయిల్ని వడకట్టుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో నిల్వ ఉంచుకుని చీడ పట్టినప్పుడు ఒక బాటిల్లో వాటర్ పోసుకొని కొంచెం వేపాకు ఆయిల్ వేసుకుని స్ప్రే చేసుకోవడం వల్ల చీడ మొత్తం పోతుంది. మన మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మొక్కలు బాగా ముదిరిపోయిన ఆకులు అని అనిపించినప్పుడు మీరు ఆకులు కట్ చేసేయండి. అప్పుడు చిగుళ్ళు వస్తూ ఫ్రెష్గా ఉంటాయి మొక్కలన్నీ. అలాగా మనం ఇంట్లోనే ఉంటూ ఖాళీ టైంలో మొక్కలను పెంచుకోవడం వల్ల మనకి హెల్తీ ఫుడ్ ఉంటుంది. అలాగే మనకు టైం పాస్ కూడా అవుతుంది. నేను చాలాసార్లు ఇలాగే టైం వేస్ట్ అవ్వకుండా ఇంట్లోనే ఖాళీ టైంలో మొక్కలు పెంచుకుంటూ ఉంటాను. అలాగే మాకు ఫిష్ అక్వేరియం కూడా ఉంది. దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీతో మాట్లాడుతూ నేను వంట కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. చూశారు కదా, ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని అలాగే ఆనియన్స్ వేసుకుని పసుపు వేసుకుని ఉప్పు వేసుకుని బాగా మగ్గనిచ్చుకుని మగ్గిన తర్వాత టమాటాలు అలాగే చిక్కుడుకాయలు వేసి అవి బాగా మగ్గిన తర్వాత అందులో కారం వేసి కారం కొంచెం సేపు మగ్గనిచ్చి అందులో వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత అది దగ్గరగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర ప్రిపేర్ అయిపోతుంది. అంతేకాకుండా మీకు ఇందాక కిడ్నీలో స్టోన్స్ గురించి చెప్పాను కదా, ఆ కషాయం తాగుతూ వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కనీసం 3 లీటర్ల వరకైనా నీరు తీసుకోవాలి. అలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ళని తగ్గించుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.